Fantastic, The Fantastic Cookery Show. co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances, powered by Premier Cookware and Appliances, గోల్డ్ పార్ట్నర్ శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. స్పెషల్ పార్ట్నర్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో కాంతం మేడం, ఈ రోజు ఏం ఉండబోతున్నాం, అసలు ఏం జరగబోతుంది? ఇవాళ సెలబ్రిటీ ఎపిసోడ్ మేడం. అట్లా మర్చిపోతారు, నాకు అర్థం కాదు. సారీ రా, మత్తమరుపు టాబ్లెట్ రాత్రి వేసుకోలేదు, వెరీ బ్యాడ్. అందుకే నువ్వు యాహు యాహు అనుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకు అనుకుంటున్నావు? అరే నేను కూడా రాత్రి కాల్ లో మాట్లాడాను రా. అబ్బా యాంకర్ గా నేను ఒక్కదాన్ని కనిపించి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మృదుల ప్లీజ్ క్యాన్ యూ కమ్ టు షో అని అంటే తను వచ్చి చూడు యాంకరింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను అని అందిరా. సో ఎస్, ఇదేదో బాగుంది, నేర్పియాలి మేడం, ఖచ్చితంగా తప్పలేదు. అంతే అంటావా? కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి మీరు. అందుకే రా, మనకి బాగా వచ్చిన మన షోకి పిలిచి వాళ్ళకి తెలియకుండా అన్ని నేర్చేసుకోవాలి. పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఇది ఇక్కడ ఉంది, ఇది ఎక్కడ పండుతుందని. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా పిలిచేద్దామా? పిలిచిద్దాం. సో లెట్స్ వెల్కమ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మృదుల. ఉంటుంది మా ఎదల. చాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుందే. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపట్టుంది. ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. సో మృదుల ఆర్టిస్ట్, వెల్కమ్ టు ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. పేరు అయితే అద్దరింది, ప్రోగ్రామ్ కూడా సూపర్ గా వెళ్తుంది. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ వంటల షోలో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చిన్న 2-3 అలా మాకు నేర్పిస్తే మేము కూడా అల్లుకుపోతాం. ఇంకా ఈ రోజు యాక్చువల్ గా నీకు ఎక్కువ పని ఉండదు. ఓకే, అంటే ఆబ్వియస్లీ బేసిక్ గా నేను ఎలాంటి యాంకర్ అంటే నేను ఎడిటింగ్ చేసేస్తూ ఉంటా ప్రోగ్రామ్. సో మామూలుగానే ఎడిటింగ్ చాలా తక్కువ పని ఉంటుంది ఈ రోజు. అది కాకుండా ఇంకా అసలు ఇంకా యాంకర్ కాబట్టి మాట్లాడుకోవడం నేనే, క్వశ్చన్ నా మధ్యలో అనుకోవడం నేనే, ఆన్సర్ ఇచ్చుకోవడం కూడా నేనే. ఎడిటర్ కి ఎక్కువ పని లేకుండా చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, Double Trouble. సో ఈ రోజు డబుల్ ట్రబుల్ లో ఫస్ట్ హూ ఇస్ కుకింగ్? ఐఎమ్ ఓన్లీ కుకింగ్ టుడే. ఆయనకి ఈరోజు ట్రబుల్ ఇవ్వాలనుకోవట్లేదు. Okay. ఆయన డబుల్ వర్క్ ని కూడా నేనే చేద్దాం అయితే అనుకుంటున్నాను. ఎడిటర్ బతికిపోయాడు. లక్కీ. సో నేను ఫస్ట్ చేయబోతుంది ఏంటి అంటే వెరీ సింపుల్. బేసిక్ గా నీకు బొరుగులతో ఉప్మా ఇష్టమా? అవును. సో మా లేడీస్ కోసం ఏంటి అంటే రొటీన్ గా చేసుకునే బొరుగులు ఉప్మా ఉగ్గాని మీ ఇంట్లో బోర్ కొడితే కనుక ఇలా స్పెషల్ గా ట్రై చేయండి. దిస్ లుక్స్ వెరీ యమ్మీ, వెరీ టేస్టీ అండ్ యమ్మీ ఆల్సో. సో విల్ స్టార్ట్ మరి 100%. Okay. సో ఆల్రెడీ ఐటమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. సో ఈ రోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఏంటంటే స్పెషల్ ఉగ్గాని. ఉగ్గు కాదు, ఉగ్గాడి. సో ఫస్ట్ యాజ్ యూజువల్లీ ఇప్పుడు ఏంటి మొత్తం వినే వేస్తాడా? నూనె నీ వైపు ఉంది కాబట్టి ఫస్ట్ ఆయిల్ తో స్టార్ట్ ఈ చేయాలి. రోజు మనం స్పెషల్ ఉగ్గాని కోసం వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్రీడమ్ కచ్చిగని మస్టర్డ్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందజేస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. ఇది వేడెక్కేలోపు సో మృదుల హౌ ఇస్ లైఫ్? కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది? ఇన్ని ఏళ్ళు నేను చేస్తాను యాక్చువల్లీ అనుకోలేదు కూడా నిజంగా. లేదా 1-2 years 6 months అని స్టార్ట్ చేశాను. అది ఆల్మోస్ట్ నాకు 17 years అప్పుడు. నా అంటే ఇప్పుడు నా ఏజ్ ఎందుకులే కానీ ఆల్మోస్ట్ చాలా అంటే ఆల్మోస్ట్ 17 to 18 years అయిందనమాట. ఓకే, సో ఆయిల్ లైట్ గా వేడెక్కింది కూడా స్టార్ట్ చేద్దామా? మళ్ళీ మాడిపోతుంది. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఆవాలు లైట్ గా వేడెక్కిన తర్వాత కొంచెం మినప్పప్పు. బికాస్ పోప్ అనేది ఉగ్గానికి చాలా చాలా ఇంపార్టెంట్. అవును. ఓకే, సో పోపు ఎంత కరకరలాడుతూ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. కరకరలాడాలంటే మరి మాడిపోవద్దు, మరి చూసుకోవాలి. మాడిపోతే అసహ్యంగా ఉంటుంది. సో మాడిపోకుండా చూసుకునే బాధ్యత నీది. మరి అంటే మాడిపోతే కూడా కరకర అంటది కదా, అట్లా నా డౌట్ వచ్చింది. అప్పుడు మాడి కరకర అంటుంది కదా, నల్లగా అయిపోతుంది కదా. అది మాడిపోతే నిన్ను మాడగొట్టేస్తుంది ఆవిడ. అలా అన్నమాట.
సో శనగపప్పు తర్వాత లైట్ గా పసుపు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే అంటే బొరుగులతో ఏది చేసినా కూడా మనం పసుపు వేయకపోతే దాని రంగు రుచి చిక్కదనం లాగా రాదు. రంగు వల్ల లుకింగ్ మంచిగా ఉంటది, లుక్ బాగుంటది. లుక్ బాగుంటది. లుక్కుల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరిని లుక్ వేసావేంటి? ఎన్నో ట్రై చేసిన కానీ ఒకటి వర్కౌట్ కాలే. వర్కౌట్ అవ్వలేదా? కాలేదు. మరి వర్కౌట్ అవ్వాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేను కూడా వర్కౌట్ చేద్దాం అనుకుంటాను కానీ అది కరెక్ట్. నాకు శాలరీ సరిపోతలేదు. నేనే మా మేడం ని మారుదాం చూస్తున్నా. మేడం మా మేడం ఈ మేడం నా పడట్లేదా నీకు? ఆవిడకి పడట్లేదు కదా. అంటే మేడం తక్కువ శాలరీ ఇస్తుంది. నా దగ్గర మేడం లెక్క పని చేస్తారా మేడం మీరు? మేడం చెప్పు నీకు ఎంత salary కావాలి చెప్పు. ఒక మేడం లెక్క నా దగ్గర పని చేస్తారని అడుగుతున్నాడా? ఎంత మారిపోయింది లోకం. అదే కదా మరి. మాడలు ఒక ఏం చేస్తాము. ఓకే సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పల్లీలు. ఓకేనా? సో పల్లీలు కొన్ని ఇందులో వేద్దాము. సో గ్రైండ్ చేసేటప్పుడు ఇంకొన్ని పెట్టుకుందాం. ఓ మళ్ళీ మిక్సీ కూడా వేయాలా? అదే స్పెషల్ అన్నమాట. బేసిక్ గా ఏంటి అంటే ఉగ్గాడి నార్మల్ గా ఆనియన్స్ అవి వేసేసి మామూలుగా చేసేస్తాం. అది కాకుండా ఇక్కడ మనం ఒక పొడి తయారు చేసుకుంటున్నాం. రాయలసీమ అంటేనే పొళ్ళు. సో పొళ్ళు వేయకపోతే దానికి టేస్ట్ ఉండదు అనమాట. సో అది మనకు మెయిన్ అనమాట. సార్థకత ఉండదు అన్నట్టు. సార్థకత ఉండదు. ఎంత మంచి తెలుగు వచ్చావు నీకు. కొన్ని పదాలు తెలుసు. అందిస్తూ ఉంటారు అలా. సో ఇప్పుడు నా వాట్ విల్ డూ ఇస్ లైక్ ఇందులో కరివేపాకు వేద్దాం. సో కొంతమంది ఏంటంటే కరివేపాకు లాస్ట్ లో వేస్తారు. నేను కొంచెం ఇలా చిటపట్లాడుతుంది. చిటపట్లాడుతున్నప్పుడు ఈ రోజు మనం షోలో ఆడుతున్నట్టు చిటపట చినుకుల లిరిక్స్ లో అట్లా ట్యూన్ దొరకాలి. పాటలు వచ్చా నీకు? వచ్చా? అబ్బా, ఇది ఏమి వంట? నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఉగ్గాని అన్నారు కదా. అబ్బా, చెప్పు మరి. నీకు గుర్తుందా లేదా టెస్ట్ చేస్తున్నా నేను. స్పెషల్ ఉగ్గాని. సో ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్. సో ఆ ఉగ్గానికి మనకు ఆనియన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్ రుచి వచ్చేది ఇదే. అంటే మనకు బిర్యానీలకు ఎలాగైతే లైక్ మిర్చి కసాలా అలా మనకి ఉంటాయో, సో దీనికి ఆనియన్స్ చాలా చాలా ముఖ్యం. సో మీ ఆయన గారు కూడా సింగరే కాబట్టి మీరు ఇద్దరు కలిసి పాడడం అలాంటివి చేస్తుంటారా? ప్రాక్టీస్ ఇంట్లో అలాంటివి? మా ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు, తలుపులు వేసుకుంటాడు, నేను లోపలికి వెళ్ళను. నేను ఆయనతో సచ్చినా చెయ్యను. నా ప్రాక్టీస్ అంతా వేరే ఉంటది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు లేనప్పుడు నేను ప్రశాంతంగా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటా. ఐ లవ్ మ్యూజిక్. మీ వాయిస్ బాగుంది మేడం, ఒక పాట పాడండి. సరే కాంతం, నీ ఫేవరెట్ హీరో చెప్పు, పాడదాం. మేడం ఫస్ట్ మీరు. అరియానా ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు అంటే ఇష్టం. బంగారు కోడి పెట్ట వచ్చేనండి, హే పాప హే పాప హే పాప. నాకు తెలిసిన పాట కదా. పాడు. అంతే వచ్చు కదా. ఓకే, సో ఆనియన్స్ లైట్ గా వేగాయి కదా. నౌ ఇందులో టొమాటో ముక్కలు వేయాలి. సో ఇది కూడా చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. అండ్ ఇందులో మనం కాస్త సాల్ట్ వేయాలి. ఓకే, సో ఇది మగ్గేలో మనం ఏం చేద్దామంటే కాంతం ఆ జార్ అందుకో. మేడం. సో దీంట్లో కొబ్బరి పొడి అండ్ ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు. ఓకేనా? సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత ఇందులో పుట్నాలు. ఓకేనా? తర్వాత మనం స్టార్టింగ్ లో కొన్ని పల్లీలు మిగిలిచ్చాం, కొన్ని వేసాము కరకరలాడుతూ నోటికి తగలడానికి. ఇంకొన్ని ఇందులో వేసేసిన తర్వాత కొన్ని ఎండు మిరపకాయలు. సో మంచి స్పైస్ కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలన్నమాట. పిల్లలు తింటుంటే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని, అంటే మరీ ఎక్కువ కాదు, ఫస్ట్ నీళ్లు పోసుకోకుండానే వీళ్ళు ట్రై టు మేక్ ఇట్ పౌడర్ చేద్దాం. ఒకవేళ నలగట్లేదు అంటే ఏవైనా ఒక చిన్న చుక్క వేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కర్లేదు, అవసరం లేదు. బికాస్ ఆల్రెడీ మన కొత్తిమీరలో కొంచెం తేమ ఉంటుంది కదా. నువ్వు చేస్తావా పని? నాకు కొంచెం మిక్సీ కన్నా ముందండి మీరు చేసేయండి. ఓకే, పర్ఫెక్ట్ గా చాలు, ఇంతకన్నా అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఇది బొరుగులు. ఇలా చక్కగా అంటే మనకు ఇలా బొరుగులు చేసుకునే మన బేల్పూరి బొరుగులు ఉంటాయి కదా, అలాంటి పేళాలు, బొంగులు. ఎయ్ నీళ్ళి. అంటే మనకి యాక్చువల్ గా ఏంటంటే రన్నింగ్ వాటర్ లో దీన్ని మనం కొంచెం వాష్ చేసుకుని నీట్ గా చక్కగా ఆల్రెడీ మనకి రెడీగా పెట్టేశాం కాబట్టి. సో ఇది డైట్ లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కదా, మంచి డైట్ కదా. 100%. అఫ్ కోర్స్ ఇందులో కార్బ్స్ ఉంటాయి, కానీ ఏంటంటే మనకు కొంచెం తింటే మనకు కొంచెం కడుపు నిండిపోతుంది. అండ్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉంటది కదా మనకి బేల్పూరిలో. ఎట్లా ఉంటుంది, మనకి ఎక్కువ ఆయిల్ యూజ్ చెయ్యం మనము. ఇంకొంచెం నీళ్లు పోయివా కాంతం.
నువ్వైనా పెళ్లి చేసుకొని మీ ఆవిడకి హెల్ప్ చేస్తావా చేయవా? అంటే మంచి సంబంధం, అంటే మంచి అమ్మాయి దొరకలేదు first. అంటే వాడు ఇంకా హాఫ్ టికెటే కదా అని సంబంధాలు అన్ని సరేలే, reject అమ్మాయి చేసేస్తున్నాడు. ఏముంది దొరుకుతుంది. నువ్వు ఇలా టీవీలో రోజు కనిపిస్తుంటే ఎవరో ఒకరు నేను ప్రపోజ్ చేస్తారు వచ్చి ఏదో రోజు. ఆ రోజు పాపం మా వాడి లైఫ్ ని నువ్వు ఎండ్ చేస్తావు యాక్సెప్ట్ చేసి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను, ఎడ్ చేయడం కోసం కాదు. ఓకే, సో ఇప్పుడు చాలు. ఇంతకన్నా మనం దీన్ని నానబెట్టామనుకో మరి మెత్తగా పిసపిసగా అయిపోతుంది. అలా కాకూడదు. వద్దు. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ పొద్దున మేమంతా పిసిపిసిగా ఉన్నాం. అదే సో దీన్ని ఇలా వాటర్ పిండేసి ఇలా పొడి పొడిగా వేసుకోవాలి. ఓకే. సో ఉప్పు కూడా వేసేసాం కదా. యా, సో ఇది ఒకసారి నీట్ కలిపేసుకొని ఇది బాగా కలిసిన తర్వాత మనము ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా ఈ పొడి, స్పెషల్ ఉగ్గానికి కావాల్సిన ఒక మసాలా మెయిన్ పొడి. ఇంగ్రీడియంట్. ఓకే, సో వేసేస్తారా వేనా? డన్. సో ఇందులో మనం 3 ఎక్కువ వేసుకోవచ్చా కొద్దిగా యా, వేసుకోవచ్చా? మొత్తం వేసుకోవచ్చు. అంటే మనకు తెలిసిపోతుంది కదా మనం 3 ఎండుమిరపకాయలు వేసాము. సో ఆ కారానికి ఈ క్వాంటిటీకి మనకు సరిపోతుంది. ఓకే, Yeah. ఓకే. చూసావా ఇప్పుడు చూసావా, అంటే కొంచెం మనకు ఆ తడి తడి మొత్తం వెళ్ళిపోయింది చూడు. ఒక్క 2 minutes ఇలా మనం వదిలేస్తే అసలు హ్యాపీగా టేస్టీ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయినట్టే. సో ఒక రిక్వెస్ట్, Yeah. మీరు అనంతపూర్ కాబట్టి అనంతపూర్ యాసలో నెక్స్ట్ ప్రాసెస్ కొద్దిగా ట్రై చేయొచ్చు కదా మాకు, లేదా డైలాగ్ చెప్పినా కూడా ఓకే. ఉగ్గాని అయిపోయింది కదా. ఇప్పుడు హరియానా మనం ఏం చేద్దామంటే ఈ నిమ్మకాయ ఉండలా, ఈ నిమ్మకాయని తీసి బాగా పిండాలి. ఈ నిమ్మకాయ పిండావనుకో సూపర్ గా ఉంటది. ఏమి ట్రై చేస్తావా? చేద్దామా? నీకు కావాలా? చేద్దామా? ఏంది మే, ఏం చేస్తున్నా? నేను ఉగ్గాని చేస్తున్నాను మే, ఏం తింటావా? ఆకలిస్తుంది మే. 2 నిమిషాలు ఉండు మే, ఏమో తొందరపడిపోతున్నావు. స్పెషల్ ఉగ్గాని రెడీ అయినట్టుంది, డిష్ అవుట్ చేసుకుందామా? 100%. సో స్పెషల్ ఉగ్గాని ఈజ్ రెడీ. సో పాత్ర కూడా అదిరిపోయింది, ఫెంటాస్టిక్ గా ఉంది. వంటాస్టిక్ పాత్ర. నాకు ఆ పౌడర్ యాడ్ చేసినాక దీని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అదే కదా మరి స్పెషల్ అంటే. మామూలుగా కొన్న రొటీన్ కి భిన్నంగానే చెయ్యాలి. అవే వంటలు వచ్చి చేస్తే ఏముంది మృదుల ఏం చేసింది అనుకుంటారు. అలా స్పెషల్ మినిమం స్పెషల్ గా ఉండాలి. సో కొంచెం లైట్ గా పై నుంచి కొత్తిమీర వేసి ఇట్లా పెడితే లుక్ కూడా చూడడానికి బాగుంటుంది. ఫైనల్ గా అయితే స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది. మరి సెకండ్ సెగ్మెంట్ లో డిష్ ఏంటో తెలుసుకుందామా? మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. సో మృదుల ఈ రోజు గెస్ట్ దేవో భవాలో అసలు ఏం చేయబోతున్నాం మనం? పొటాటో చీజ్ బాల్స్ తయారు చేయబోతున్నారు అనమాట. మరి మొదలు పెట్టేద్దామా? ఓకే. చీజ్ బాల్స్ అంటే డీప్ ఫ్రై కాబట్టి స్టవ్ ఆన్ చేసేస్తా. ఎస్. సో డీప్ ఫ్రై కాబట్టి ఫుల్ ఆయిల్ వేసేస్తా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది మనకు ఉడికించిన బంగాళదుంపలు. సో చక్కగా ఎలా ఉడికించుకోవాలి అంటే ఇలా మనకు మ్యాష్ చేసే విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఓకేనా? ఇది మనం నీట్ గా ఇలా చేత్తో శుభ్రంగా చేతులు కడుక్కొని ఆ తర్వాత మెదుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనం ఏం వేయాలంటే కాస్త వెల్లుల్లి పొడి. ఓకే, గార్లిక్ పౌడర్. సో గార్లిక్ పౌడర్ ని కాస్త మరి ఎక్కువ వద్దు. నెక్స్ట్ ఇందులో మిరియాల పొడి ఘాటుగా చక్కగా ముక్కుకు. బాబు అదే అన్ని చెప్తానే ఉందా? అదే మరి ఎక్స్పీరియన్స్ రావాలా? చెయ్యి కొంచెం. ఆపరని డౌట్ వచ్చి అట్లా చేసిన టెస్ట్ చేసిన. ఈ రోజు మనం కారం పొడి వచ్చేసి 3 మ్యాంగోస్ యూజ్ చేస్తున్నాం. సూపర్. కాలం మారినా కారం మారదు. ముఖ్యంగా పొడులకు గానీ పచ్చళ్ళకు గానీ 3 మ్యాంగోస్ వాడితే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారాన్ని అందిస్తున్నారు 3 మ్యాంగోస్ వారు. మా ఇంట్లో కూడా మేము ఇదే వాడుతూ ఉంటాం. ఎందుకంటే పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మా అత్తగారు మా అమ్మ 3 మ్యాంగోసే కావాలంటారు. అది ఇంకొంచెం వేయమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏంటంటే మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ పొడి ఒక 2 స్పూన్స్ వేయి. ఇప్పుడు ఒకసారి నేను నీట్ గా చేతితో కలుపుతా. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి. సో కొద్దిగా సాల్ట్ కూడా వేసేనా? ఉప్పు వేయాలి కదా ఖచ్చితంగా. కొద్దిగా చీజ్ లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా తక్కువ వేస్తున్నాను. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా ఉప్పు తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతేనే ఇబ్బంది కదా. అవును, అది నా భయం. కరెక్ట్. ఉప్పు తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. హరియానా నాకు వచ్చిన హెల్ప్ చేయాలి నువ్వు. ఇక్కడ నేను పిండి రెడీ చేసేసా. ఓకే, ఇప్పుడు నేను పిండి చేతితో తీసుకొని నీట్ గా చిన్న వడలాగా ఇలా ట్యాప్ చేసుకుని దాని మధ్యలో చీజ్ క్యూబ్ ని
అలా పెట్టి నీట్ గా క్లోజ్ చేస్తా. Okay. అలా నాకు ఒక చీజ్ క్యూబ్ కావాలి అంటే నువ్వు అక్కడ ఉంది కదా, నా చేతులు కొంత బాలేవు, సో నీ అందమైన చేతులతో కాస్త చీజ్ క్యూబ్స్ కట్ చేస్తే ఎస్. బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి చిన్న చిన్నగా చీజ్ బాల్స్ కి Yeah. చిన్న కట్ చేయాలి, అంతే కదా. సో దీనికోసం మనం మొజరెల్లా చీజ్ వాడుతున్నాం కదా. అవును, అదైతే బాగుంటుంది యాక్చువల్లీ. కొంచెము అంటే కొంచెం మరీ సాగుతుందేమో. వెంటనే అట్లా కరిగిపోకుండా కొంచెం మనకు ఈ దీనికి ముఖ్యంగా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ సైజ్ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. Okay. ఇలా నువ్వు కట్ చేస్తూ ఉండు. సో ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే ఒక చిన్న బ్యాటర్ తయారు చేస్తాను. సో బ్యాటర్ దేనికి అంటే మనం ఇలా డైరెక్ట్ గా ఇలా వేసేస్తే అవి ఉండవు సరిగ్గా. సో విడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా, కొంచెం మైదా పిండి వేయి అండ్ కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసేసి కొంచెం కాన్ఫ్లోర్. రెండు మిక్స్ చేసుకోవచ్చు. సో మరీ నీళ్లగా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ మరి కొంచెం దిక్కుగా చూసుకోవాలి. వేసుకోవాలి మేడం. ఉప్పు వేసుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చా? కొంచెం వేసుకోవచ్చు. సరేనా, ఇదిగో ఇప్పుడు ఇక్కడ బ్యాటర్ రెడీ అయింది, ఇటువైపు ఏమో చక్కగా మనకు పిండి రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐ జస్ట్ షో యూ. బ్రెడ్ క్రమ్స్. ఓకే అరియానా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఒకసారి చూడు. నీకు చీజ్ అదేంటి గ్రీసింగ్ ఇట్లా అంటకుండా నా చేతికి. జస్ట్ ఊరికి చేతికి నూనె అయినా రాసుకోవచ్చు, వాటర్ అయినా రాసుకోవచ్చు. సో ఇలా కొంచెం మనకు లైట్ గా ఇలా పెట్టుకొని, సో చీజ్ ఇవ్వు. సో దీన్ని ఇలా మధ్యలో పెట్టేద్దాం. మధ్యలో అంతేగా? పెట్టేసి దీన్ని నీట్ గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే. ఫోల్డ్ చేసుకొని ఇదిగో ఇప్పుడు మనం ఒక బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా. సో దాంట్లో ఇలా నీట్ గా ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇదిగో ఇవి బ్రెడ్ క్రమ్స్ అన్నమాట. బయట రెడీగా అవైలబుల్ గా దొరుకుతాయి కాబట్టి ఇలా ఫస్ట్ రోల్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ లో ఇలా మనకి అంటుకునేటట్టుగా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. మిగతా కూడా రెడీ చేసేసుకుందాం Yes. క్విక్ గా. Yeah. యా, ఇప్పుడు దీని నుంచి మనం చక్కగా ఈ చీజ్ బాల్స్ ని వేడి వేడి నూనెలో వేసేసుకుందాం. అంత భయపడికి ఏవి కాదు. ఎందుకు ఏమైంది అక్కడ, ఏవి కాదు. నాకు ఇట్లా వేస్తే ఇది మనకి గుండ్రంగా చేసుకున్నాం కదా, ఇది మనం పొడవుగా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రోజు మంచిగా మనము పొటాటో చీజ్ బాల్స్, పొటాటో వాడడం వల్ల మన కరకరలాడి మంచి టేస్ట్ వస్తుంది. చీజ్ వల్ల గుడ్ ఫ్యాట్, ఒక మంచి కమ్మదనం వస్తుంది. ఆ తర్వాత మనం చక్కగా మిరియాల పొడి ఇవన్నీ వేసాం కాబట్టి స్పైసీగా పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారు. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అరియానా నేను. ఓకే, సో పర్ఫెక్ట్ గా వచ్చేసింది చూసావా, కర్రకర్రలాడుతూ. నువ్వే సర్వ్ చేస్తావా, నేను చేయనా? చేయండి. నోరు ఊరుతుంది చీజ్ కాబట్టి. సరే మరి చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ లేట్ చేయకుండా మన ఉగ్గానికి కాంబినేషన్ చీజ్ బాల్స్. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే, సో నీకు మా వంటాస్టిక్ తరఫున నీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ వంటాస్టిక్. ఆహా నా పెళ్లి అంట, ఆ పెట్టలా ఓహో నా ఉందేంటిది? పెళ్లి అంట. ఆ పెట్టలా ఖజానా. ఉందా? ఓపెన్ చేసుకొని ఆహా నా పెళ్ళంట, ఓహో నా వంటంట, నీకు నాకు వంటంట. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన ఇష్టమైన సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ఫేవరెట్ సెగ్మెంట్, యమ్మీ Yummy టైం. time. స్పెషల్ ఉగ్గాని అండ్ అలాగే పొటాటో చీజ్ బాల్స్ తయారు చేసే విధానాన్ని ఒకసారి చూసేయండి. స్పెషల్ ఉగ్గాని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పసుపు, పల్లీలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక జార్ లో కొద్దిగా కొబ్బరి పొడి, పచ్చిమిర్చి, పుట్నాలు, పల్లీలు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉగ్గానిని అంటే మరమరాల్ని వాటర్ లో వేసి కడిగి ఉల్లిపాయ టమాటోలు వేగుతున్న మిశ్రమంలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పైన చెల్లి కొద్దిగా నిమ్మకాయ పిండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ ఉగ్గాని రెడీ. పొటాటో చీజ్ బాల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని మెత్తగా కలుపుకోవాలి. పైనుండి కొద్దిగా గార్లిక్ పౌడర్, మిరియాల పొడి, కారం, కొద్దిగా మొక్కజొన్న పిండి, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న చీజ్ ని ఈ బంగాళదుంప మిశ్రమం లోపల పెట్టి ఒక బాల్ లాగా చుట్టుకోవాలి. ఒక చిన్న బౌల్లో కొద్దిగా మైదా పిండి, మొక్కజొన్న పిండి,
ఉప్పు, నీళ్లు వేసి కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని మైదా మిశ్రమంలో ఉంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో దొర్లిచ్చి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చీజ్ బాల్స్ రెడీ. లెట్స్ డూ కుమ్ముడు. ఫస్ట్ మీరు తినాలి. డెఫినెట్ గా మేము పుట్టిందే తినడానికి. మీరు వద్దన్న మా మేడమే ఫస్ట్ తింటది. అవునా? చూడండి గెస్ట్ పట్టించుకుంటుందా? పట్టించుకుంటే తిండి కాడ ఏం లెక్క అందుకే చేయదు. ఆమె యాంకర్ గా పెట్టారు ఈ ప్రోగ్రామ్ కి. అలా తినాలి కాబట్టి. Okay. పాపం కాంతంకి పెట్టి ఫస్ట్. యా, ఇప్పుడు నేను మీరు గెస్ట్ లాగా ఫీల్ అయి నేను చేశాను కదా. అట్లే ఉంది ఇప్పుడు. అదే అట్లనే ఉంది రోజు ఎపిసోడ్ అంతా అట్లనే ఉంది నాకు. ఆ. ఇది నీకు, నీకు, ఇది నాకు, నీకు. మరి మీకు చేసుకోండి. చేసుకోండి. ఉగ్గాని, స్పెషల్ ఉగ్గాని. కారం కారంగా బాగుంది కదా. ఎలా ఉంది కాంతం? సూపర్ ఉంది. రెగ్యులర్ గా మా షోకి వచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతాం. కాకపోతే మీరు వచ్చినందుకు నాకు ఫస్ట్ హ్యాపీ అనిపిస్తుంది. మంచిగా వండిండ్రు. మరి అలాగే పొటాటో చీజ్ బాల్స్ సంగతి ఏంటో చూద్దామా? బయటంతా చూసావా క్రిస్పీగా వచ్చింది. అంటే మొత్తం ఉడికింది లోపల, ఏం పచ్చిగా లేదు. ఆయిల్ కూడా చాలా లైట్ గా చాలా బాగుంది. మనం ఫ్రీడమ్ ఆయిల్ వాడినాం కాబట్టి లైట్ ఉంటది. అస్సలు ఇదిగోండి ఆయిల్ ఫీలింగే లేదు. అందుకే ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. ఉగ్గాని ఇవి చేసారు కదా రెండు, మా కోసం వాటి బట్ట మీకు ఎట్లా అనిపించింది? సంజెమిని అంటేనే సో బేసిక్ గా అంటే మేము పుట్టింది అక్కడ, అది మా పుట్టినిల్లు. ఫస్ట్ మేము చేసిన ప్రోగ్రామే జెమినీలో. సంజెమిని బ్రాండ్ అని చెప్పుకోవడానికి యాక్చువల్ గా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. అండ్ అందుకే ఇలా వంటాస్టిక్ లో జెమినీ ప్రోగ్రామ్ లో సంజెమినిలో మనం చక్కగా వంట చేసుకోవడం అనేది ఇట్స్ లైక్ చాలా మంచి ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతున్నాం. మీ అందరికీ చాలా థ్యాంక్స్ ప్రోగ్రామ్ ని బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. సో కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్, ఇంకా బాగా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో టుడే. మీరు కూడా ఈ రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజయ్. బాయ్.